పిల్లలకి డైపర్స్ యూజ్ చేస్తున్నారా? అయితే ర్యాషెస్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా 5 మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఫాలో అవుతున్నారా? హాయ్! దిస్ ఈస్ డాక్టర్ ఆశ్రిత పీడియాట్రిషియన్. పాయింట్ నంబర్ 1 డైపర్స్ అనేవి 3-4 అవర్స్‌కి వన్స్ ఖచ్చితంగా మార్చాలి. అవి వెట్ అయినా, అవ్వకపోయినా. ఇది ఒకవేళ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కాదనిపిస్తే మార్నింగ్ టైమ్స్ క్లాత్ డైపర్స్‌కి స్విచ్ అవ్వండి. అండ్ ట్రావెలింగ్ అండ్ నైట్ టైమ్స్ నార్మల్ డైపర్స్ యూజ్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2 డైపర్ చేంజ్ చేసేటప్పుడు ప్రతిసారి థైస్ క్రీసెస్‌లోను, బట్టెక్కు మొత్తం క్లియర్‌గా చెక్ చేయండి. ర్యాష్ స్టార్ట్ అయ్యే ముందు స్కిన్ టెక్స్చర్ అనేది అంతా కంప్లీట్ చేంజింగ్ అనేది ఉంటుంది. సో, ఇనిషియల్‌లోనే మనం ర్యాష్ చూసుకుంటే ఫుల్ బ్లోన్ ర్యాష్ రాకముందే మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవాలి. పాయింట్ నెంబర్ 3 యూరిన్ అయినా, పాటీ అయినా వెళ్ళిన వెంటనే రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఆ యూరిన్ కానీ, పాటీ కానీ ఆ పార్టికల్స్ అనేది ఆ డెలికేట్ స్కిన్‌కి టచ్ అయినప్పుడు వాటిలలో ఎంజైమ్స్ అవన్నీ ఆ స్కిన్‌ని డ్యామేజ్ చేసి ర్యాష్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ పాయింట్ నెంబర్ 4 క్లీన్ చేయడానికి సాఫ్ట్ క్లాత్ అండ్ వాటర్ యూజ్ చేస్తే బెటర్ దాన్ వైప్స్ అనేది ట్రావెలింగ్ అప్పుడు, నైట్ అయినప్పుడు హ్యాండీగా ఉంటాయి. అప్పుడు యూజ్ చేసుకోండి. డే టైమ్ మటుకు సాఫ్ట్ క్లాత్ అండ్ వాటర్ అనేది బెటర్. పాయింట్ నెంబర్ 5 ఖచ్చితంగా డేలో డైపర్ ఫ్రీ టైమ్ ఉండేటట్టు చూసుకోండి. చేంజ్ చేసేటప్పుడు వెంటనే డైపర్ వేసేసేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచి స్కిన్‌కి బ్రీతబుల్‌గా ఉండేటట్టు చూసుకొని డైపర్ వేసుకోండి. ఈ 5 టిప్స్ ఫాలో అవుతూ ర్యాష్ అండ్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం డైపర్ వేసుకున్నా కూడా ప్రివెంట్ చేయొచ్చు. థాంక్ యూ.